ఈరోజు మీకొక ప్రత్యేకమైన ఆలయాన్ని చూపించబోతున్నాను. పితృదోషాలతోటి ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. మన తాతలు, తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తుల్ని వంశపారంపర్యంగా మనం ఎలా అయితే పంచుకుంటూ వస్తామో, అలాగే మన తాతలు, తండ్రులు చేసిన పాప కర్మల్ని కూడా వంశపారంపర్యంగా అనుభవించాల్సి ఉంటుంది. తెలిసి కావచ్చు, తెలియక కావచ్చు. ఇలా పాపాలు చేసినప్పుడు వారి కుటుంబీకులను ఈ కర్మలు వెంటాడుతూ ఉంటాయి. కొన్నిళ్లలో చూడండి, పిల్లలకు పెళ్లిళ్ళు అవ్వక ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరికొన్నిళ్లలో పిల్లలు మాట వినకపోవటం, అపమృత్యు అంటే అకాల మృత్యువు రావటం, చిన్న వయసులోనే వైధవ్యం, ఇలాంటి చాలా జరుగుతూ ఉంటాయి. వీటన్నిటికీ కూడా పితృదోషమే కారణమని చెప్తూ ఉంటారు. మరి పితృదోషాలను నివృత్తి చేసుకోవటం ఎలా? మరి అక్కడికే వెడుతున్నామండి. అలంపూర్ అనగానే మనకి శక్తిపీఠం జోగులాంబదేవి ఆలయం గుర్తుకొస్తుంది. కానీ చాలామందికి తెలియని మరొక ప్రత్యేకమైన ఆలయం కూడా అలంపూర్లోనే ఉందండి. ఇప్పుడు మనం ఆ ఆలయానికే వెడుతున్నాం. ఆ ఆలయంలో ఎటువంటి పూజలు చేస్తే ఈ పితృదోషాలు నివారణ అవుతాయి అన్నీ కూడా తెలుసుకుందాం. వాతావరణం అంతా కూడా ఆహ్లాదభరితంగా ఉంది. మన నేషనల్ హైవే చూస్తున్నారు కదా, చక్కగా రోడ్డు అంతా విశాలంగా ఉంది. ఇక హైదరాబాద్ నుంచి బయలుదేరాము. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మనం వెళ్లాల్సి ఉంటుంది. కర్నూలు రోడ్లో ఉన్న అల్లంపూర్కు వెడుతున్నారండి. ఈ ఆలయం కర్నూలుకు దగ్గరలో ఉందండి. మనం హైదరాబాద్ నేషనల్ హైవే నుంచి వెడుతున్నప్పుడు కర్నూలుకి ఒక 20 కిలోమీటర్ల దూరంలోనే, అంటే 20 నుంచి 25 కిలోమీటర్ల దూరంలోనే అలంపూర్ జోగులాంబ ఆలయం ఉంది. అలంపూర్ జోగులాంబ ఆలయం గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. అమ్మవారు 18 శక్తి పీఠాలలో 5వదండి. 5వ శక్తి పీఠం చూడండి, ఎంత దగ్గరగా మనకి మహిమాన్వితమైన శక్తి పీఠం ఉందో. అందుకే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, అంటే ఎప్పుడు అవకాశం చిక్కితే అప్పుడు వెళ్ళి అమ్మవారి దర్శనం మొదటిగా మేము ఈ ఆలయానికి వెళ్ళామండి. ఇదేనండి శ్మశాన నారాయణుడి ఆలయం. పితృదోషాలతో బాధపడుతున్నవారు, అంటే ఈ జన్మలో ఎటువంటి పాపకర్మలు చేయకపోయినా కూడా వారి యొక్క కుటుంబం ఇబ్బందుల పాలవుతూ కష్టాలకు లోనవుతూ ఉంటుంది. ఎందుకంటే మన పెద్దలు చేసిన పాప ఫలాలు, వారి ఆస్తుల్ని మనం పంచుకున్నప్పుడు మరి వారి పాపాలను కూడా ఖచ్చితంగా పంచుకోవాలి కదా. ఇక ఆలయం లోపలికి వెడదాం. ఈ ఆలయంలో ముందుగా మనం అడుగు పెట్టగానే చక్కగా విఘ్నేశ్వరుడు మనల్ని దీవిస్తూ ఉన్నట్టుగా ఉన్నారండి స్వామివారు. కాళహస్తిలోను, కాశీలోను, అలాగే శ్రీశైలంలోను మనం ముందుగా వినాయకుడిని దర్శించుకుని మనం వెడతాం. అలాగే ఇక్కడ కూడా ముందుగా మనకి వినాయకుడి దర్శనం అవుతుంది. చక్కగా ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుని ఆ తర్వాత కుడి చేతి వైపుగా ఉన్న ఆంజనేయ స్వామివారి దర్శనం కూడా చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఆంజనేయ స్వామివారు. ఆలయం లోపలికి మనం ప్రవేశించగానే ఎడమ చేతి వైపు విఘ్నేశ్వరుడు దర్శనం ముందుగా చేసుకుని తరువాత ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని ఆలయం లోపలికి వెడతామండి. చూస్తున్నారు కదా, ఇది చాలా పురాతనమైన ఆలయం. ఈ ఆలయానికి సంబంధించి చాలా విశేషాలు ఉన్నాయండి. ఈ శ్మశాన నారాయణుడి ఆలయాలు మన భారతదేశంలో, అంటే మన ఇండియాలో రెండే ఉన్నాయండి. ఒకటి కాశీలో చూస్తాం, అంటే వారణాసి. రెండోదొచ్చి పాపనాసి. అలంపూర్ జోగులాంబ ఆలయానికి అతి దగ్గరలోనే ఉందండి ఈ పాపనాసి ఆలయం. అలంపూర్లోని ఈ శ్మశాన నారాయణుడి ఆలయం గురించి కేరళ తాంత్రిక శాస్త్రంలో చెప్పబడింది. విచిత్రం ఏంటంటే ఈ శ్మశాన నారాయణుడి ఆలయం అలంపూర్లోనే ఉంది అనే విషయం చాలా మందికి తెలియదు. అయితే ఈ శ్మశాన నారాయణుని ప్రసన్నం చేసుకుని మన బాధల నుండి విముక్తి పొందాలి అనంటే ఏం చెయ్యాలి అనేది కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. పితృదోషాల వలన కొన్ని దుష్పరిణామాలు జరుగుతూ ఉంటాయండి. అవి ఏంటంటే చిన్నపిల్లలు, అంటే చిన్నవారు అకాల మరణం పొందడం, శరీరంలోని ఆర్గాన్స్ ఫెయిల్ అయి ఆసుపత్రి పాలవడం, అప్పులు పాలైపోవటం, లేనిపోని అపనిందల పాలు కావటం, మన ప్రమేయం లేకుండానే ప్రమాదాలకు గురై జీవితాంతం కర్మలను అనుభవించడం అనేది మనం చూస్తూనే ఉంటాం. అలాగే మన కళ్ళ ముందు మన పిల్లలు చెడు వ్యసనాలకు బానిసై మనకి ఉన్న పేరు ప్రఖ్యాతుల్ని పోగొడుతూ ఉంటారు. ఇటువంటివన్నిటికీ కారణం ఏంటంటే పితృదోషం అని చెప్తూ ఉంటారు. మరి ఇటువంటి దోషాలన్నీ పోగొట్టుకోవాలంటే శ్మశాన నారాయణ్ణి ప్రసన్నం చేసుకోవడమే.
అందుచేత ఇటువంటి సమస్యలతో ఎవ్వరు బాధపడుతున్నా కూడా ఈ ఆలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని అక్కడ ఉన్న అయ్యవారు చెప్పిన పూజా కార్యక్రమాలు చేసుకుంటే తప్పకుండా మనకి విముక్తి లభిస్తుందండి. ఈ ఆలయంలో ఉన్న శివలింగం గురించి మనకి చాగంటి వారు ప్రత్యేకంగా చెప్పడం కూడా జరిగింది. చాలా మహిమాన్వితమైన ఆలయం అండి. ఈ ఆలయానికి మనం వెళ్ళాలంటే ముందుగా మనం అలంపూర్ చేరుకున్న తర్వాత హరిత హోటల్ ఉంటుంది. ఆ హరిత హోటల్ అంటే హరిత రిసార్ట్స్ అవన్నీ కూడా గవర్నమెంట్‌కి సంబంధించినవి. దాని పక్కనే ఒక చిన్న దారి ఉంటుంది. ఆ దారిలోంచి మీరు వెళ్ళి కొంచెం ముందుకెళ్ళాక మళ్ళీ ఎడమ వైపు తిరిగితే 1.5 కిలోమీటర్ల దూరంలోనే పాపనాశేశ్వర ఆలయ సముదాయం ఉంటుంది. ఈ ఆలయ సముదాయంలోనే ఒక ప్రత్యేకమైన ఆలయం శ్మశాన నారాయణుడి ఆలయం. శ్మశాన నారాయణుడి ఆలయ సమూహాలలో ప్రధాన దైవం ఎవరంటే శ్రీ పాపనాశీశ్వరుడు. 7వ శతాబ్దం నాటి అతి పురాతన అతిపెద్ద మరకతలింగం. దక్షిణ కాశీ అని కూడా అంటారండి. ఈ స్వామిని దర్శించుకుంటే చాలండి, మన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ స్వామివారి గురించి చాగంటి వారు మనకి విశేషంగా చెప్పడం కూడా జరిగింది. ఇక తర్వాత అమ్మవారు ముగ్గురమ్మల మూలపుటమ్మ మహిషాసుర మర్దిని రూపంలో మనకి దర్శనమిస్తారు. ఇక్కడ ఉన్న అమ్మవారు ముగ్గురమ్మల శక్తి అంటే లక్ష్మీ, సరస్వతి, పార్వతీదేవి ఈ 3 రూపాలు కలిపిన మహిషాసుర మర్దిని రూపంలో మనకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉన్నారంటే అలా నిలబడి చూస్తూ ఉండిపోవాలనిపించిందండి. చక్కగా అమ్మవారు మనల్ని దీవిస్తూ ఉన్నారు. ఇది అతి పురాతనమైన ఆలయం అండి. అవకాశం ఉన్నవారు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ మహాలయ పక్షాల్లో అయితే చాలా మంచిది. లేదు అని అంటారా, మీకు ఎప్పుడు కుదిరినా కూడా మీరు ఆ ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి. ఇక ఆలయంలోనే మరొక పక్కగా సప్తమాతృకలు కొలువై ఉన్నారు. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. ఈ అమ్మవార్లనే సప్తమాతృకలు అని అంటారండి. సప్తమాతృకలు అంటే ఇక్కడ సర్వదేవతలు కూడా శక్తి స్వరూపాలే. పరాశక్తే సప్తమాతృకులుగా అవతరించింది. బ్రహ్మ, విష్ణు, శివాది దేవతల శక్తులే సప్తమాతృకలు. సప్తమాతృకలు అంటే సర్వదేవతలు కూడా అమ్మ రూపాలే. జగదాంబ రాక్షస సంహారం చేస్తూ ఉండగా సప్తమాతృకలు ఆవిర్భవించి ఆమెకు సహకరించాయట. అమ్మవారి యొక్క అనుగ్రహమే మనకు అసలైన వరమని మనం చెప్పచ్చు. అమ్మవారి అనుగ్రహమే అసలైన వరమని చెప్తారు. ఆ వరాన్నే మనం అమ్మవారిని అర్థించాలి. అందుకే చిత్తశుద్ధితోట ఆ జగదాంబను శరణు వేడాలి. ఇక్కడ ఉన్న శ్మశాన నారాయణుని ప్రసన్నం చేసుకోవాలంటే అలంపురానికి తెల్లవారుజామునే వెళ్ళి తుంగభద్ర నది స్నానం చేసి అమ్మవారిని, అయ్యవార్లను దర్శనం చేసుకున్న తరువాత ఈ శ్మశాన నారాయణుణ్ణి సేవించుకుని ఇక వేరే చోటుకి ఎక్కడికి వెళ్లకుండా ఇంటికి చేరుకోవాలి. ఎంతోమంది పితృదోషంతో బాధపడేవారు ఉంటారు. అటువంటి వారందరికీ కూడా ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలు ఉపయోగపడతాయనే నేను ఈ వీడియో చేయటం జరిగిందండి. పితృదోషం నుండి బయటపడే సులువైన పరిష్కారం పితృదోష పూజలండి. మన తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తుల్ని వంశపారంపర్యంగా అనుభవించడానికి మనం ఎలాగైతే హక్కు అర్హత పొందుతామో అలాగే తాతలు తండ్రులు చేసిన పాప పుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయని చెప్తారు. మన పెద్దలు పుణ్యాలు మంచి పనులు చేస్తూ ఉంటే మన యొక్క వంశం సుఖ సంతోషాలతోటి ఉంటుంది. అదే మన పూర్వీకులు పాపాలు కనుక చేస్తుంటే అది తెలిసి కావచ్చు, తెలియక కావచ్చు, ఏదైనా కానీ వారు చేసిన పాపకర్మలు ఆ వంశపారంపర్యంగా కుటుంబంలోని వారు అనుభవించక తప్పదు. మరి మేము ఏ తప్పు చేయలేదు, ఎందుకు ఈ బాధలను అనుభవిస్తున్నాం అని అంటూ బాధపడేవారు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే పితృదోషం. ఈ పితృదోషాలు ఉన్నవారు ఈ జన్మలో వారు ఏ పాపకర్మలు చేయకపోయినా కూడా వారి యొక్క కుటుంబం ఇబ్బందుల పాలవుతూ కష్టాలకు లోనవుతూ ఉంటుంది. ఎందుకంటే మన పెద్దలు చేసిన పాప ఫలాలు అని చెప్తారు. ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత, అలాగే ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలు, ఇక్కడ పూజ చేస్తే వచ్చే ఫలితం ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న అయ్యవారి ద్వారా తెలుసుకోవడం జరిగిందండి. ఆ అయ్యవారి ద్వారా కూడా మీకు తెలియజేస్తాను. ఇలా ఎంతోమంది పితృదోషంతో బాధపడేవారు ఉంటారు కాబట్టి వారందరికీ సమస్యకు పరిష్కారం చూపించినట్టు అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ ఆలయానికి వెళ్ళి అక్కడ విశేషాలు తెలుసుకుని ఆ ఆలయాన్ని అంతా కూడా షూటింగ్ చేసి మీకు అందించడం జరుగుతోంది. ఎందుకంటే నా సబ్స్క్రైబర్లందరికీ కూడా చీరలు వాటితో పాటు ఇటువంటి మంచి మంచి విషయాలన్నీ కూడా చెప్పాలనేదే నా ఆలోచన. గంగాని ఉత్తరాన్ని పరిస్థితి అలంపూర్ తుంగభద్రాన్ని ఉత్తరాన్ని పరిస్థితుంది. కాశీలో కోటి శివలింగాలు ఉంటే కోటి ఒక శివలింగం. కాశీలో విశాలాక్షమ్మ శివుని జోగులాంబాదేవి. కాశీ బ్రహ్మాలయం దిక్క బ్రహ్మాలయం. కాశీలో గంగా యమున సంగం ఉంటే కృష్ణ తుంగభద్ర. కాశీలో
పాప వినాశనం క్షేత్రం అంటే ఇక్కడ ఈ క్షేత్రం పేరే పాప వినాశనం. కాశీ 64 స్థానఘట్టాలుంటే అలంపూర్ 64 స్థానఘట్టాల్లో పెద్ద ఘట్టమే పాపనాశన క్షేత్రం. కాశీలో మొదటి దర్శనం ఎదుగుతుందో పాపనాశన క్షేత్రం మొదటి దర్శనం వాళ్ళు ఎదుగుతే ఇక్కడ మరకత మహాశివలింగం అనగా ఆకుపచ్చ. 1000 శివలింగాలు ఈక్వల్ టు ఒక మరకతం. 1000 శివలింగాలు ఒకేసారి పూజిస్తే ఎలాంటి సత్ఫలితాలు మీకు లభిస్తావో ఒక మరకతాన్ని పూజిస్తే కూడా సత్ఫలితాలు మీకు లభిస్తాయి. పాపాలు తొలిపోయినప్పుడే ఈ పాపనాశీశ్వరి ద్వారం తెలుసుకుంటుంది పిదప అన్యులు ఈ క్షేత్రాన్ని దర్శించుకోలేరు అని మనకి పురాణంలో వర్ణించడం జరిగింది. ఎన్నిసార్లు మీరు అల్లంపూర్కి వచ్చినా ఈ స్వామి దర్శనం కలదు. శనీశ్వరుడు ఈ క్షేత్రానికి రానివ్వకుండా 10 విధాలు అడ్డగిస్తున్నాడు. పేరులో ఉందండి పాప వినాశనం అంటే పాపాలు వినాశమయ్యే క్షేత్రం. ఎప్పుడు వినాశం అయితే ఈ క్షేత్రం దర్శించుకున్న పిదప. యాక్చువల్ గా తాంత్రికాలు ఎక్కువ నడిచింది ఎక్కడ అంటే మా అల్లంపూర్ ఎక్కువ తాంత్రికాలు నడిచింది. పూర్వం అమ్మారు మొత్తం తాంత్రికాలు అక్కడ బయటపడింది. తాంత్రిక గ్రంథంలో బయటపడిందని చెప్తారు. నమ్మశక్యంగా ఉంది. అది ఉత్తర కాశీ అంటారు. మరి అల్లంపూర్ దక్షిణ కాశీ అంటారు. ఉత్తర కాశీ ఎలాంటి కార్యక్రమాలు జరుపుకోవచ్చు, దక్షిణ కాశీలో అలాంటి కార్యక్రమాలు అంటే చేసుకోవచ్చు. అయితే కాశీలో 64 స్థానఘట్టాలంటే అల్లంపూర్ 64 స్థానం పెద్ద ఘట్టం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ 23 గుళ్ళ సమూహం ఉంటుంది పాపనాశిలో. ఏ గుడి ముందు ధ్వజస్తంభాలు లేవు చూసారా? ధ్వజస్తంభాలు ఉంటేనేమిటి ఆ గుళ్ళు ఏం చేసుకోవాలి, లేకపోతే ఆ గుళ్ళు ఏం చేసుకోవాలి. ధ్వజస్తంభాలు ఉంటే ఆ గుళ్ళో వివాహాలు, కళ్యాణాలు, ఉత్సవాలు చేసుకోవచ్చు. లేకపోతే అపరికర్మలు ప్రసిద్ధిగాంచేది అవుతుంది. ద్వారంలో బ్రహ్మదేవుడు పిండం పట్టుకున్నాడు హనుమంతుడి పక్కన. బ్రహ్మదేవుడు అగుపించిన తులం ఎందుకు బ్రహ్మ పిండం పట్టుకున్నాడు. ఇక్కడ విష్ణుమూర్తి పిండం పట్టుకుంటాడు. కనుక అన్ని అర్హతలు ఉన్నాయని నేను భావిస్తున్నా. కనుక అద్భుతమైన రిజల్ట్స్ కూడా చాలా వచ్చాయి. ఇది క్షేత్రపుష్ప. ఇదండి శ్మశాన నారాయణుడికి సంబంధించిన ఆలయ విశేషాలు. అలాగే అక్కడ మనం చేసుకోవాల్సిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా అయ్యవారి ద్వారా తెలుసుకున్నారు. కాబట్టి ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులున్నా కూడా ఖచ్చితంగా ఈ స్వామివారిని దర్శించండి. మీకు మీ సమస్యల నుంచి పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ఈ ఆలయం చాలామందికి తెలీదు. అందుకనే నేను ప్రత్యేకించి వీడియో చేయటం అనేది జరుగుతోంది. అవకాశం ఉన్నవారు తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి. మరి ఇటువంటి ఎన్నో విషయాలు మీకు అందించాలనేది నా ఆలోచన. మరి ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో మీకు అప్లోడ్ చేసినా కూడా చక్కగా నోటిఫికేషన్ ద్వారా అందుకోవచ్చు. నన్ను ఇంతగా ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా మరొక్కసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నన్ను ఇంతగా ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా మరొక్కసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే.